హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి. ఈ గోంగూర పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ అర్థమయ్యేలా, ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలా గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. వీడియో చూస్తే మీకే అనిపిస్తుందండి ఈ పచ్చడి పెట్టుకోవడం ఇంత ఈజీనా అని. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చడిని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ పచ్చడి కోసం నేను 3 పెద్ద కట్టల ఎర్ర గోంగూరని తీసుకున్నానండి. తెల్ల గోంగూర నిల్వ పచ్చడికి అస్సలు పనికిరాదు. ఎప్పుడైనా సరే నిల్వ పచ్చడి కోసం ఎర్ర గోంగూరని తీసుకోవాలి. ఈరోజు పచ్చడి పెట్టుకోవడం కోసం నేను ముందు రోజు సాయంత్రమే గోంగూరని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా రాత్రంతా ఆరబెట్టి తీసుకున్నానండి. ఇలా ఆరబెట్టి తీసుకుంటేనే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూరని ఏదైనా ఒక బౌల్‌తో కొలిచి తీసుకోవాలి. ఇలా కొలిచి తీసుకుంటే నాకు 4 కప్పుల గోంగూర వచ్చిందండి. అన్నీ కూడా ఇదే కప్పుతో కొలిచి తీసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. పచ్చడి కోసం అదే కప్పుతో అరకప్పు వరకు చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా వేడి వేడి నీళ్ళని యాడ్ చేసుకొని చింతపండుని కాసేపు నాననివ్వాలి. ఈలోగా మనం పచ్చడి కోసం తాలింపుని రెడీ చేసుకుందాం. మనం తీసుకున్న 4 కప్పుల గోంగూరకి 1 కప్పు వరకు ఆయిల్ పడుతుందండి. పచ్చడి కోసం ఎప్పుడైనా సరే పల్లి నూనెని కానీ లేదా నువ్వుల నూనెని కానీ తీసుకోవాలి. ఇందులో నుండి అరకప్పు కంటే కొంచెం ఎక్కువ ఆయిల్‌ని ప్యాన్‌లోకి తీసుకోవాలి. మిగిలిన ఆయిల్‌ని పక్కనుంచుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 5-6 ఎండుమిర్చి, 5-6 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాన్ వేడికి ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత స్టవ్ పై మరొక ప్యాన్‌ని పెట్టుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. మెంతులు ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సగం వరకు గోంగూరని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా త్వరగా మగ్గిపోతుంది. గోంగూర కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మిగిలిన గోంగూరని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం గోంగూరని ముందుగానే ఆరబెట్టి తీసుకున్నాము కాబట్టి ఉడికిన తర్వాత కూడా ఇలా పొడి పొడిగానే ఉంటుందండి. గోంగూరలో ఏమాత్రం తడి ఉన్నా సరే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎప్పుడైతే గోంగూర బాగా ఉడికి ఇలా ప్యాన్‌కి అంటుకుపోతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. మరో పక్కన చింతపండు కూడా బాగా నానింది కదా! ఇప్పుడు ఈ చింతపండుని ఇలా బాగా పిసికి చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి మిగిలిన పావు కప్పు ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని, హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్‌లో చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలకి చింతపండు రసం బాగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. చింతపండు రసాన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా మీడియం థిక్‌నెస్‌తో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చడి కోసం పావు కప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. వీటిని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే పచ్చడి కోసం అరకప్పు వరకు పచ్చడి కారాన్ని తీసుకోవాలి. అలాగే పచ్చడి కోసం పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ కల్లుప్పుని తీసుకోవాలి. ఈ కల్లుప్పుని అరగంట, గంట పాటు ఎండలో ఎండబెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ కల్లుప్పుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అదే మీరు రెగ్యులర్‌గా వాడే ఉప్పుని తీసుకుంటున్నట్లయితే పావు కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులని కూడా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని
ఇందులోకి అరకప్పు కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న కల్లుప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవమెంతి పొడి, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న గోంగూరని, అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి కోసం గోంగూర ఇలా ఆకులుగానే ఉంటే బాగుంటుందండి. మీరు కావాలంటే గోంగూరని మెత్తగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన తాలింపుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇలా బాగా కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ గోంగూర పచ్చడిని గాజు సీసాలోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసుకొని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఒక రోజు తర్వాత ఈ పచ్చడిని మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే 2-3 నెలల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. చూసారు కదా! ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా గోంగూర పచ్చడిని పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.